నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం కుకట్పల్లిలో ఉన్న హెచ్ఎంటీ హిల్స్ లో ఆసమ్ కలెక్షన్స్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ 50 రూపీస్ నుంచి 5000 వర్త్ చేసే ఆల్ ఐటమ్స్ ఉన్నాయంటున్నారు షాప్ ఓనర్ దీపిక గారు. మరి లోపలికి వెళ్ళి ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసేద్దామా? వచ్చేసేయండి. హలో అండి దీపిక సురేష్ గారు, ఎలా ఉన్నారు? సురేష్ గారు రండి. నమస్తే, ఎలా ఉన్నారండి? కుకట్పల్లి హెచ్ఎంటీ హిల్స్ దగ్గర ఉన్న ఆసమ్ కలెక్షన్స్ కదండి. మేము అంటే మీ గురించి విన్నప్పుడు సర్చ్ చేసినప్పుడు మీ షాప్ చాలా యూనిక్ షాప్ అని విన్నాము. 50 రూపీస్ నుంచి 5000 వర్త్ చేసే ఆల్ నీడ్స్ ఉన్నాయి, అంటే ఆల్ థింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదైతే నీడ్ ఉంటుందో ఆ నీడ్ అన్ని మీ షాప్ లో తీరిపోతుంది అన్నట్టుగా మేము విన్నామండి. మన షాప్ లోకి వస్తే చాలా సేపు పడుతుంది, నిదానంగా ప్రతి ఒక్క యూజ్ అన్నమాట. కిడ్స్ దగ్గర నుంచి, బ్యూటిషియన్ దగ్గర నుంచి, మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ దగ్గర నుంచి, బాత్రూమ్స్ లో యూస్ చేసే, కిచెన్ లో యూస్ చేసే ఐటమ్స్ అన్ని చాలా ఉన్నాయి మేడం. A to Z కి ప్రతిదీ ఇది పనికి రాదు అని కాదు, ప్రతిదీ యూజ్ అయ్యేటట్టు మనము మన దగ్గర షాప్ లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అమెజాన్ లో లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్ లో దొరికే కాస్ట్ కన్నా మీ దగ్గర ఇంకా తక్కువ దొరుకుతుందని కూడా విన్నాం. ఆన్లైన్ లో ఉండే ప్రైజెస్ కన్నా మన దగ్గర చాలా బెస్ట్ ప్రైస్ కి దొరుకుతుంది. అండ్ క్వాలిటీ వైజ్ కూడా హెవీగా ఉంటుంది అండ్ చాలా ట్రెండింగ్ గా ఉంటాయి అన్నమాట. చూడలేని ప్రోడక్ట్ కూడా చూసేసి ఓ ఇట్లా ఉంటుందా, దీనికి కూడా ప్రోడక్ట్ ఉంటుందా అనే రేంజ్ లో ఉంటాయి. అవునా? ఓకే, సో మరి ఒకసారి మనం అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయి, వాటి యూసేజ్ ఏంటి అనేది మనం వ్యూయర్స్ కి చూపిస్తూ మాట్లాడుకుందామా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? దీపిక గారు, మహిళలందరికీ కిచెన్ లో యూస్ఫుల్ ఉండే ఐటమ్స్ కావాలని కోరుకుంటారు కాబట్టి మనం ఫస్ట్ కిచెన్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఏ ఐటమ్ చూపించబోతున్నారు? చూడండి మేడం, ఇది గ్రైండ్ హోల్డర్ అన్నమాట. అంటే మనము అన్ని ఉంటాయి కదా, మనం కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఒక్కొక్క అన్ని ఐటమ్స్ ఉంటాయి. సో దీన్ని దాంట్లో పెట్టేసి బ్యాక్ సైడ్ ఇట్లా తగిలిచ్చేసుకోవచ్చు. అండ్ స్టిక్కర్స్ కూడా వస్తాయి. మనకు ఏ గ్రైండ్ కావాలంటే దీంట్లో ఫిల్ చేసేసుకొని ఇలా అంటే కన్నా మనము ఇలా ప్రెస్ చేస్తే కన్నా దీని నుంచి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓహో, ఇన్స్టెంట్ గా ఒకసారి సెట్ చేసుకొని అంటే హోల్ ఆల్ ఓవర్ మొత్తం అన్ని 6 to 7 ఐటమ్స్ దాకా మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దాదాపు ఒక 1/2 kg నుంచి వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే యాక్చువల్ గా ఇప్పుడు మన కిచెన్ అనేసరికి ఎన్ని సామాన్లు పెట్టినా ప్లేస్ సరిపోదండి. సో ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు మనం ఎక్కడన్నా ఒక వాల్ కి దాన్ని పెట్టేసాం అనుకో, మనకి ప్లేస్ చాలా స్పేషియస్ గా కూడా ఉంటది. సో ఇట్లా మనం ఇలాగ వాల్ కి పెట్టేసుకోవడమేనా? ఓకే, ఇలా వాల్ కి పెట్టేసుకుని సో ఇక్కడ మనకు కావాల్సిన పప్పులు రైట్ అన్ని వేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఇలా డ్రాగ్ చేస్తే ఏ ఐటమ్ కావాలంటే ఇది రొటేటబుల్ అన్నమాట. ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేయాలి, ఇది రొటేట్ అవుతుంది. రొటేట్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి రైట్ ఇక్కడ నుంచి మనకి థింగ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సూపర్ అండి, ఎంత బాగుందో కదా మేడం. ఇది అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ చూస్తే గానీ 5000 10,000 ఉంటది. అంటే 2000 రూపీస్ అంతే. అండ్ మనకి చాలా స్పేస్ కూడా కలిసి వచ్చేస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డబ్బా పెట్టాల్సిన అవసరం లేదు, అన్ని కలిపి ఒక డబ్బాలోనే వేయచ్చు. రైట్, అండ్ తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి, కలిసిపోదు కదా? కలవదు మేడం. జస్ట్ దీన్ని మనం ఇట్లా పైకి ఎట్లా అంటే చాలు మనకు కావాల్సింది రొటేట్ అవుతుంది. ఓకే, అండ్ కావాలనుకుంటే ఇది రొటేట్ కూడా అవుతుంది. ఇలా ఏ దానికంటే మనం వాల్ కి స్టిక్ చేసుకోవచ్చు. వాల్ కి స్టిక్ చేసేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఓన్లీ 2000 రూపీస్ అంతే. వా, ఇంకా సో ఫస్ట్ ఐటమ్ చాలా నీడ్, మహిళలకి లేడీస్ కు ముఖ్యంగా నీడ్ ఉండేది చూపించారు. ఇదేంటి? ఇది మనము ఎగ్ ట్రే అన్నమాట. మనము చాలా డ్యూరబిలిటీ ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకోవచ్చు. ఎక్కడైనా ర్యాక్ లో కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. దాదాపు 24 eggs అట్ ఏ టైమ్ గా మనం హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు జిమ్ పర్పస్ కానీ ఎవరైనా కానీ యూస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు ఎగ్స్ అనేది చాలా పెట్టుకోవాల్సి వస్తుంది. జనరల్ గా ఎగ్స్ తీసుకొచ్చి మనం ట్రేస్ లో పెట్టి అలా ఉంచేస్తాము, రైట్? బయట నుంచి తెచ్చుకున్నప్పుడు రోజు ఎగ్స్ యూజ్ చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి దాంట్లో కనుక పెట్టేసుకుంటే మనం 24 eggs వరకు దీంట్లో హోల్డ్ చేయొచ్చా అండి? అండ్ అంటే ప్లేస్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఆక్యుపై చేస్తుంది. అంటే ఇప్పుడు అయిపోయినప్పుడు ఇది హోల్డ్ చేసి పక్కకు పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇది అయిపోయినప్పుడు హోల్డ్ చేసి పక్కకు పెట్టచ్చు. పూరా కంప్లీట్ అయినప్పుడు హోల్డ్ చేసేసి లెగ్స్ క్లోజ్ చేసేసి ఓకే ఒక పైన సైడ్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్, అండ్ ఇన్ కేస్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
ఇబ్బంది పడకుండా ఉండడానికి ట్రావెలింగ్ కూడా చాలా ఈజీ. ఇది ఏదైనా బ్యాగ్లో ఇలా వేసేసుకున్నప్పుడు చాలా ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. మనకు కావాలనుకున్నప్పుడు మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే అయిపోతుంది. అండ్ దీనికి ఇలా కూడా వచ్చింది, రైట్? ఎస్ మ్యామ్. వావ్, అంటే ఒక 30 eggs వరకు మనం దీంట్లో హోల్డ్ చేయొచ్చు. ఎస్ మ్యామ్. చాలా బాగుందండి. దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 370 రూపీస్. 370 రూపీస్కి ఒక 30 eggs వరకు మనం దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ ట్రావెలింగ్ పర్పస్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది. నెక్స్ట్ అండి, ఇప్పుడు రైనీ సీజన్ కదా మేడం, మనం పకోడీ వేసుకోవాలన్నా బజ్జీ వేసుకోవాలన్నా చాలా ట్రెండింగ్గా ఉంటుంది. కావాలన్నప్పుడు వేసుకోలేం, సార్కి తీసుకొని చేయి వాష్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. దీంట్లో అట్ ఏ టైం మన పిన్ అంతా డ్రాగ్ చేసేసుకొని జస్ట్ కొద్ది కొద్దిగా తీసేసుకొని దాంట్లో వేసేసుకోవచ్చు. ఈజీ, మన టైం సేవ్ అవుతుంది అండ్ అట్ ఏ టైమ్గా మనము చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఓన్లీ 125 రూపీస్. ఓకే, భలే ఉందండి. అంటే మనం ఇలా తీసి ఇలా వేయాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు చేతులు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంతే కదా? ఎస్ మ్యామ్. జస్ట్ స్టార్టింగ్ ఎవరైనా చేసేటప్పుడు ఎప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటి తెలుసా, దాని పిండి దాంట్లో పెట్టి వదలం, మన హ్యాండ్ కూడా పోతుంది దాంట్లోకి. ఇప్పుడు మనం ఎంత లెవెల్ కావాలంటే అంత లెవెల్ తీసేసుకొని ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ తీసేసుకొని డ్రాప్ ఆన్ చేసుకోవచ్చు, డ్రాప్ ఇన్ చేసేసుకోవచ్చు. 125 రూపీస్ అంతే. చాలా బాగుందండి. చాలా పకోడీ మేకర్. అసలు పకోడీ మేకర్ అనేది ఒకటి ఉందని నేను ఇప్పుడే విన్నాం. నిజంగా పకోడీలకేనా ఇది? మన బజ్జీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. భలే ఉందండి. నాకు తెలిసిన మిరపకాయ బజ్జీ కూడా వేసుకోవచ్చు. మిరపకాయ ఇక్కడ పెట్టి ఇలా ఇలా తిప్పి ఇలా వేసుకోవచ్చు, రైట్? ఇష్టం మేడం. అంతే కదా, కొత్తవన్నీ మనమే కనిపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి పిజ్జా పాన్ మేకర్. మనం పిజ్జా చేస్తాము అంటే మనము ఓవెన్లో పెట్టాలన్నా చాలా కష్టపడిపోతుంటాం. దాన్ని ఎలా పెట్టాలి, ఎలా మనము హ్యాండిల్ చేయాలన్నా, వాళ్ళకు సర్వ్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ యొక్క ఎక్విప్మెంట్తో మనం ఈజీగా మనము ట్రే లాగా తీసుకొని వాళ్ళు సర్వ్ చేసుకోవచ్చు, ఓవెన్లో ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఓవెన్లో పెట్టుకోవచ్చా మరి? డ్రాప్ చేయడానికి, జస్ట్ డ్రాప్ చేయడం. సర్వింగ్ అండ్ డ్రాపింగ్. ఓకే, ఇన్ కేస్ మనం ఓవెన్లో పెట్టడానికి అంటే ఫస్ట్ ప్రీ హీట్ చేసిన తర్వాత కాలిపోతుందేమో లేకపోతే బర్న్ అవుతుందేమో అనే టెన్షన్ ఉన్నప్పుడు జస్ట్ దీన్ని ఇలా పెట్టి ఇలాగ మనం డ్రాప్ చేయడమే. అండ్ తీసేటప్పుడు కూడా తీసుకోవచ్చు. అంటే డైరెక్ట్ సర్వింగ్ కూడా చాలా ఈజీగా ఉంది అండ్ చూడడానికి చాలా అందంగా కూడా ఉంది. యాక్చువల్గా మనం ఫుడ్ ఎంత బాగా కుక్ చేస్తాం అనేది కదా, దాని పెద్ద గార్నిషింగ్ ఎట్లా చేస్తాం అన్నది ఇంపార్టెంట్. సో సర్వింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి చాలా బాగుందండి. హోల్డ్ చేయడానికి కూడా చాలా బాగుంది. హెవీ క్వాంటిటీతో వస్తుంది మ్యామ్. క్వాలిటీ 299 రూపీస్. ఓన్లీ 299 రూపీస్. చాలా థిక్గా ఉంది అండ్ చాలా బాగుంది. ఓన్లీ జస్ట్ 299 రూపీస్. ఇది మనం చలికాలం కదా మేడం, టీ కాఫీ కానీ తెచ్చిన వెంటనే కొంచెం మనం ఏదైనా బిజీ షెడ్యూల్లో మనం మర్చిపోతాం. సో ఇది గాన మన దగ్గర ఉంటే గన హీటింగ్ కప్ అన్నమాట. ఇది ఒక మనది అడాప్టర్ కి సెట్ చేసేసి కనెక్ట్ చేసి పెడితే గన ఇది మనకు డిజిటల్ మోడ్ తో వస్తుంది. ఎంత అంటే 55, 65, 75 అనే సెంటిగ్రేడ్స్ లో మనం దీన్ని హీట్ చేసుకోవచ్చు. కప్ దీని మీద పెట్టేసి అడాప్టర్ కి సెట్ చేసి ఇది ఆటోమేటిక్ గా అది లోపల ఉన్న కంటైనర్ హీట్ ఏదైనా సరే హీట్ అయిపోతుంది. చాలా మంది అంటే సిరామిక్ గానీ గ్లాస్ గానీ అవి వర్క్ అవుతాయి. ఓహోహో, స్టీల్ తప్ప ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా మనం ఓవెన్ లో పెడుతున్నప్పుడు కొన్ని మాత్రమే మనం పెట్టాల్సి వస్తుంది. సో దీని మీద స్టీల్ తప్ప అన్ని పెట్టచ్చు. అండ్ హీటింగ్ కప్ అండి, ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే 10కి 10 సార్లు ఇంట్లో వాళ్ళు టీ వేడి చేయాల్సిన అవసరం లేదు. అబ్బాయిలు టీ ఇస్తే వెంటనే తాగరు, మళ్ళీ ఇంకొకసారి వేడి చేసి పట్టరా అంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎంత అండి ఇది కాస్ట్? ఇది వచ్చేసి 480 రూపీస్. 480 రూపీస్, రైట్? కానీ చాలా బాగుంది కదా. ఈసారి ఎవరన్నా ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉన్నట్లయితే టీ వేడి చేయంటే ఇది ప్లగ్ పెట్టుకుని ఇది నొక్కుకుంటే బాగుంటుంది. గిఫ్టింగ్ గా కూడా ఇవ్వచ్చు. ఎంత యూస్ఫుల్, రైట్? ఇది ఐస్ క్యూబ్స్ మ్యామ్. అట్ ఏ టైం మనకు 32 గ్రిడ్స్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ అనేది ఫామ్ అయిపోతుంది. అండ్ ఇది సిలికాన్ మెడ్ లాగా వచ్చేస్తుంది. ఒక ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్ గా మనకు ఐస్ లన్నీ డిస్పాచ్ అయిపోయి వస్తుంది అనమాట. ఓకే, ఇలా రివర్స్ చేసేసి ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో చాలా బాగుందండి. 30 వరకు ఐస్ క్యూబ్స్ వాడుకోవచ్చా? 32. ఓకే, సో కొంతమందికి చిన్న సైజులో ఐస్ క్యూబ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎట్ ఏ టైం ఎక్కువ మనం యూజ్ చేస్తాం అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది, రైట్ అండి? సో ఇప్పుడు మీరు ప్లాస్టిక్ లో చూపించారు కదా, ఇదేంటండి? ఇది సిలికాన్ మ్యాన్ మ్యామ్. ఇది హనీ కోమ్ లాగా వచ్చేస్తుంది అనమాట. దాదాపు 32 or 37 వరకు దీంట్లో ఐస్ క్యూబ్స్ ఫామ్ అవుతాయి. అండ్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు
కార్తీక మాసం అంటే ఒత్తులు చేస్తారు, ఇలా చేస్తారు. దీంట్లోనే ఒత్తి పెట్టేసి నెయ్యి వేసేసి డీప్ ఫ్రీజ్ చేసేసి ఇలా ట్విస్ట్ చేసేసుకున్నా గానీ మనకు అట్ ఏ టైం ఒత్తులు కూడా ఫామ్ అయిపోతాయి. చాలా బాగుంది. అంటే మల్టీపర్పస్ కింద కూడా మనం వాడుకోవచ్చు. అది మనము ఇప్పుడు ఒత్తుల కింద కూడా వాడుకోవచ్చు మనం. అంటే ఏం కాదు కదా, ఇట్లా అంటున్నా చూడండి, ఏం కాదంట. డీప్ ఫ్రీజ్ లో పెట్టేసి మనం సెట్ చేసుకోవచ్చు. మనకు కావాలనుకున్నాం జస్ట్ ఇట్లా అంటే అయిపోతుంది. ఇది కాస్ట్ ఓన్లీ 99 రూపీస్. 99 రూపీస్. ఇంతకు ముందు చూపించింది 460 రూపీస్. ఇది వచ్చేసి జస్ట్ 99 రూపీస్ అంతే. సిలికాన్ లో వచ్చేసింది. చాలా బాగున్నాయండి. అండ్ అంటే ఒక 100 రూపీస్ నుంచి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకి కావాల్సిన హోమ్ నీడ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంది.